మున్సిపల్ ఎన్నికలకు రెండో రోజు నామినేషన్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. నల్గొండలో తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ రాకేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. నిన్న ఉదయం నుంచి కూడా ఈ నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రెండో రోజు కూడా నామినేషన్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాం. నల్గొండ జిల్లా తొలిసారిగా ఇక్కడ మొత్తం నల్గొండ నీలగిరి ప్రాంతాన్ని నగరపాలక సంస్థగా తీర్చిదిద్దారు. ఈరోజు వాళ్ళ నగరపాలక సంస్థలో మొత్తం 48 డివిజన్లు కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. 19 మున్సిపాలిటీల్లో నల్గొండని నగరపాలక సంస్థగా తీర్చిదిద్దారు. మరొక నకరికల్ మున్సిపాలిటీని మే వరకు కూడా గడువు ఉండటంతో అక్కడ ఎన్నికలు జరగడం. మిగిలిన 17 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అభ్యర్థులందరూ కూడా నామినేషన్ వేయడానికి అయితే చాలా ఉత్సాహంగా కూడా ఈ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లా కేంద్రంలో విజువల్స్లో చూసుకోవచ్చు, చాలా మంది కూడా నామినేషన్ వేయడానికి అభ్యర్థులు అయితే తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నల్గొండ కార్పొరేషన్ సంబంధించి నల్గొండ కార్పొరేషన్లో మొత్తం 48 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా 1,42,000 మంది ఓటర్లు అయితే ఉన్నారు. నల్గొండ జిల్లాలో చూసుకుంటే నల్గొండ జిల్లాలో మొత్తం ఇప్పుడు ప్రస్తుతం అయితే 6 మున్సిపాలిటీల్లో అయితే ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా మొత్తం 6 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అక్కడ మొత్తం కూడా 104 వార్డులకి అయితే ఈ నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో 211 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీలకు సంబంధించి 141 వార్డులకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా ఈ నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రేపటి వరకు కూడా రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ నామినేషన్లు అయితే స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన ఏదైనా నామినేషన్ సంబంధించినటువంటి అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు తీసుకుంటారు. ఫిబ్రవరి 2వ తేదీన వరకు కూడా ఈ అభ్యంతరాలన్నీ కూడా పరిష్కారం చేస్తారు. ఫిబ్రవరి 3వ తేదీన నామినేషన్లకు సంబంధించినటువంటి ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు సాయంత్రము అభ్యర్థుల ప్రకటన అయితే కూడా తెలియజేస్తారు. ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఫిబ్రవరి 16వ తేదీన కార్పొరేషన్లో ఉన్నటువంటి నల్గొండ కార్పొరేషన్ సంబంధించినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు అయితే జరుగుతుంది. అయితే ఈ నామినేషన్ సంబంధించి పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా, ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పుకోవచ్చు. నామినేషన్ ప్రక్రియ వద్ద అయితే ప్రత్యేకంగా ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. వారికి కావాల్సినటువంటి అక్కడ హెల్ప్ డెస్క్ సిబ్బంది అక్కడ ఉండి ఇక్కడ నామినేషన్ సంబంధించినటువంటి ఎటువంటి పత్రాలు సమర్పించాలి, అక్కడ ఎలాంటి ఫిల్ చేయాలి అనేది కూడా మొత్తం కూడా అక్కడ తెలియజేస్తున్నారు. అయితే ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఈ నామినేషన్ కేంద్రాల వద్ద సుమారు 100 మీటర్ల దూరంలో కూడా ఎవరిని అనుమతించట్లేదు. ఎవరైతే నామినేషన్ వేయడానికి ఆ నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థి, అతనితో పాటు మరొక 2 అభ్యర్థులు మాత్రమే ఈ నామినేషన్ కేంద్రాలకి అలౌ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 17 మున్సిపాలిటీలు ఇక్కడ నల్గొండ నగరపాలక సంబంధించి నామినేషన్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఇది నామినేషన్ ప్రక్రియకు సంబంధించి తాజా సమాచారం. ఓవర్ టు యూ.